కుమార్ గారికి ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్తున్నాం. చిరాగ్ ఇన్ ద హౌస్, వెల్కమ్ చిరాగ్. అండ్ షణ్ముఖం గారు వెల్కమ్ అండ్ గుడ్ టు సీ యూ అగైన్. మంచి కాంటెంట్తో వస్తున్నారు మనందరినీ పలకరించడానికి. అండ్ మనోజ్ నందం ఆల్సో ఇన్ ద హౌస్. సో వెల్కమ్ మనోజ్. సో ఎస్, మీరందరూ మీరు చేయాల్సిన పని చేసుకొని మీ పొజిషన్స్కి వెళ్తే నేను నా పని చేసుకుంటా. ఓకేనా? ఎంతసేపు క్యాప్చర్ పడుతుందో నో వరీస్ అండి. నూడిల్స్ ఎలా 2 minutesలో కుక్ అయిపోతాయో క్యాప్చర్ చేయడం కూడా వీళ్ళ దాంట్లో 2 minutesలో అయిపోతుంది. వీళ్ళ పని వీళ్ళు చేసుకొని వెళ్ళిన తర్వాత నేను మొదలు పెడతా. అప్పటి వరకు మీరు హ్యాపీగా ఖాళీగా ఉన్న స్టాండ్స్ మీద కెమెరాలు పెడతారని కోరుకుంటున్నాను. సో ఇవాళ Q&A సెషన్ జరగబోతుంది అనమాట. డైరెక్ట్గా మనం ఆ సెషన్లోకి ఎంటర్ అయిపోతాం. నేను ఇంట్రో ఇచ్చిన తర్వాత. కరెక్ట్. ఇక్కడ ఆల్రెడీ బ్యానర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా మనం కంటెంట్ ఏం ప్లే చేయము. ఆల్రెడీ మీరు ఓ చంద్రకళ పాట విన్నారు కదా. సో పాట గురించి అలాగే ఈ చిత్రం గురించి మీరు అడిగితే ప్రశ్నలన్నీ ఆన్సర్ చేయడానికి డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ షణ్ముఖం గారు రెడీగా ఉన్నారు, అలాంగ్ విత్ టాలెంటెడ్ యాక్ట్రెస్. ఓకే, డన్. నో, ఏ వెళ్ళండి అయ్యా, దారుణంగా ఉన్నారు. ఓకే ఓకే, హాయ్ బ్రో. హే ఓకే, ఫైనలీ అక్క. ఓకే, షణ్ముఖ ఫిలిం ప్రెస్ మీట్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్, ఎందుకంటే హౌస్లో క్లోజ్డ్ ఏరియా కాబట్టి నాయిస్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ నేను తప్ప మిగతా వాళ్ళందరూ కొంచెం సేపటి తర్వాత మాట్లాడుకునే ఛాన్స్ వస్తుంది, అప్పుడు వాళ్ళు మాట్లాడుతురు. అండ్ ఫస్ట్లీ ఆది సాయి కుమార్ గారికి కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. ఆయన సినిమాకి ఆయనకే వెల్కమ్ చెప్తున్నాను, బికాజ్ హీ పెయిడ్ నో. బట్ అఫ్ కోర్స్ హీ పెయిడ్, ఎందుకంటే ఆయన చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సో సపానీ బ్రదర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన మార్కెట్ ఇంత బాగా అయిపోవడం, సినిమా రిలీజ్ కంటే ముందే అయిపోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. హిందీలో ఆది గారికి ఒక రేంజ్ ఫ్యాన్స్ ఉంటారనమాట. హిందీ మార్కెట్ దగ్గర నుంచి మొదలైంది, 4 లాంగ్వేజెస్లో శాటిలైట్ అండ్ డిజిటల్ అప్పుడే అయిపోయిందంటండి, సోల్డ్ అవుట్ అంట. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు. అండ్ థియేటర్లో మనందరం షణ్ముఖాన్ని విట్నెస్ చేయబోతున్నాము March 21st. సో ఈ సినిమా మనందరినీ పలకరించడానికి ఆ డేట్లో థియేటర్ని హిట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సపానీ బ్రదర్స్ని నేను ఆల్రెడీ శాసనసభ అప్పుడు కలుసుకోవడం జరిగింది. అగైన్ మళ్ళీ కలుసుకుంటున్నాం. ఒక మంచి కాంటెంట్తో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మనం చెప్పాం కదా, కామెడీ థ్రిల్లర్, హారర్ కమ్ థ్రిల్లర్ ఇలా చెప్తూ ఉన్నాం, కానీ ఇది డెవోషనల్ థ్రిల్లర్ అంట. సో దీంట్లో లవ్తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు ఆ డెవోషనల్ ఇది కూడా ఉంది అనమాట. అందుకనే మీకు పోస్టర్లోనే తెలుస్తుంది, వెనకాల ఆ చక్ర చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ నుంచి ఆడియన్స్కి చాలా క్లియర్గా ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ సినిమాకి సంబంధించిన కాంటెంట్ ఏదైతే మనల్ని పలకరిస్తుందో. ఎస్పెషల్లీ రవి బస్రూర్ గారు, ఆయనకి నేను ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పని ఉంది చెప్పండి. బిగ్గెస్ట్ స్టార్స్కి ఆయన మ్యూజిక్తో ఆ ఎలివేషన్ ఇస్తారు. అండ్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్గా మనందరికీ తెలుసు. అండ్ ఆయన దీనికి సంగీతాన్ని సమకూర్చడం జరిగిందనమాట. సో సపానీ బ్రదర్స్ ప్రెజెంట్స్ శాబ్రో ప్రొడక్షన్స్ బ్యానర్లో షణ్ముఖం గారు అండ్ అలాగే తులసిరామ్ సపానీ గారు అండ్ రమేష్ యాదవ్ గారి నిర్మాణంలో షణ్ముఖం గారు దర్శకత్వం వహించగా, సో రవి బసరూర్ సంగీత సారథ్యంలో ఇప్పటికీ అంటే ఆయన ఏ సినిమా చేసినా ఆయనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారనమాట. మనందరికీ తెలుసు ఆయన. సో ఆయన పాత్ర పోషిస్తే మాత్రం ఆ పాత్రే మనతో పాటు ఉంటూ ఉంటుంది. అదే ఆది సాయి కుమార్ గారు. ఆయన రియల్ లైఫ్లో చాలా కామ్గా కనిపిస్తారు. రియల్ లైఫ్లో చూడాలి, అన్ని రకాల ఎమోషన్స్ అక్కడే కనిపిస్తూ ఉంటాయన్నమాట. బట్ అవుట్ సైడ్ ఈజ్ వెరీ కామ్ అండ్ కూల్. అండ్ అవికా గారి గురించి బాలిక వధు గారు అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాము. మనందరికీ చాలా చాలా ఇష్టమైన అమ్మాయి. బట్ అఫ్ కోర్స్ మంచి